ఇప్పుడు ఇది 4-5 మా యొక్క మూలాలు వ్యవసాయం నుంచి. మీరు ఇంతకుముందు చెప్పారు ఈజీగా మైగ్రేట్ కాగలిగే ఒక మనస్తత్వం ఉన్న సామాజిక వర్గం అని. ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ కమ్మవారు అక్కడికే నీరు ఎమ్మట వాళ్ళు వెళ్ళిన చోట నీటి సరఫరా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు. నీరు ఉన్న చోట వెళ్ళారు, లేని చోట ఏర్పాటు చేసుకుంటారు. అది వాళ్ళు చేసుకొని మా యొక్క రక్తాన్ని చెమటగా మార్చి బంజరు భూముల్ని సాగు భూములుగా బంగారు భూములుగా మార్చి నలుగురికి సాయం చేసే అన్నదాత కుటుంబం మాది. అన్నదాతలం మేము. అలాగే ఎంటర్ప్రీనర్సే కాకుండా వారియర్ కమ్యూనిటీ కూడా, రాణి రుద్రమదేవి కావచ్చు, పల్నాటి బ్రహ్మనాయుడు కావచ్చు, ఇటువంటిది ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఉజ్వల భవిష్యత్తు. కొన్ని రంగాల్లో వెనుకబడుతూ ఉన్నాం, ముఖ్యంగా రాజకీయ రంగంలో వెనుకబడుతున్నారు మా సామాజిక వర్గం. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో దాదాపు 34-35 మంది ఎమ్మెల్యేలు గెలిచారే కానీ గత 15-20 ఏళ్ళ నుంచి తగ్గుతూ వస్తుంది మా యొక్క సంఖ్య. గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చారు, పట్టణాల నుంచి విదేశాలు ఇళ్ళలు దాటేసి విదేశాలకు వెళ్ళిపోయారు. ఇక్కడ పట్టు తగ్గుతూ ఉంది. భూములు అనేది వ్యవసాయం చేసేవాళ్ళు లేక భూములు అమ్మటం జరుగుతుంది. రైతు అవసరము, రైతు అనే వాళ్ళకి భూములు ఉంటేనే మన యొక్క మూలాన్ని మనం మర్చిపోకూడదు అని ఈ యొక్క 2 రోజుల సమావేశాల్లో వ్యవసాయం మీద ఒక 1 అవర్ ఒకటి మేధోమథన సదస్సు జరుగుతుంది. వ్యవసాయ రంగం గురించి ఒక గంట సేపు. కోవిడ్ వ్యాక్సిన్ అందించిన ఐ థింక్ భారతీ బయోటెక్. సో అంటే ఫార్మా రంగంలో కూడా మీ కాంట్రిబ్యూషన్స్ నాట్కో కావచ్చు, ఇంకా 2-3 ప్రముఖ ల్యాబ్స్ కావచ్చు. సో నాట్ ఓన్లీ రాజకీయ రంగం. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళందరూ మీరు అన్నారు వెరీ సెలెక్టెడ్ డెలిగేట్స్ ఉంటారని చెప్పేసి, ఆ డెలిబరేషన్స్ అన్నింటినీ ఒక కాఫీ టేబుల్ బుక్ రూపంలో ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉంది? మాది ఇప్పుడు ఇది కేజీఎఫ్ అనేది ఈ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేది మేము ఒక బ్రోచర్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. అంటే మా యొక్క చరిత్ర ఏమిటి, మాదొక్క అంటే చాలా ఒక 20 పేజీల బుక్. దీంట్లో ప్రముఖులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు చేసిన మేలు ఏమిటి అనేది చెప్తూ, దీంట్లో మాకు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా kammaglobal.com అనేది మాకు వెబ్సైట్ ఉంది మాకు. దాంట్లో లింక్డ్ఇన్ కావచ్చు, ట్విట్టరు, ఫేస్బుక్, యూట్యూబ్ ఛానళ్ళు అండ్ ఇన్స్టాలో కూడా మా యొక్క సమాచారం కావాలంటే, కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ యొక్క సమాచారం కావాలంటే ఈ యొక్క సోషల్ మీడియాలో ఉన్న అన్ని ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళేసేసి చూసుకోవచ్చు. ఈ మీరు ఇంతకుముందు చెప్పినట్టు నేను వ్యవసాయ రంగంతో పాటు సినీ రంగం, విద్యారంగం, వ్యవసాయ రంగంతో పాటు తర్వాత మేము వెళ్ళిందంతా ఐటీలో ఇప్పుడు చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. ఆటోమొబైల్స్, ఐటీ ఇండస్ట్రీసు, వీటి మీద ఒక్కొక్క రంగంకు చెందిన నిష్ణాతులను పిలిపించుకోవటం, దాంట్లో ఇంకా మనం మెలకువలు సాధించాలంటే, కొంచెం అభివృద్ధి జిల్లాకి వెళ్ళాలంటే ఏం చేయాలనేది కీనోట్ స్పీకర్స్, మోడరేటర్స్ తోటి చాలా ప్రొఫెషనల్గా పక్కాగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఏర్పాటు చేస్తుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో పెట్టుతున్నాం అనగానే దాని యొక్క స్టాండర్డ్స్ ఎట్లా ఉంటాయి అనేది మీరు కెన్ అండర్స్టాండ్ దట్. ఇవన్నీ ముఖ్య ఉద్దేశాలండి. చాలా మా యొక్క చరిత్ర అంతా కూడా ఈ యొక్క దీంట్లో ఉంది, వెబ్సైట్లో కూడా ఉంది. ఎక్కడ ఎందుకని మీ సామాజిక వర్గం మీద ఈ విద్వేషపూరిత వాతావరణం క్రియేట్ అయింది? ఎందుకని? ఎక్కడన్నా ఏదైనా లోపం జరిగిందా? అంటే గ్యాప్ వచ్చిందా? అదే మాకు ఆశ్చర్యంగా ఉంది. అన్యాయం కూడా బాధ కలుగుతుంది. కాంట్రిబ్యూషన్ దేశానికి అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చి, ఇప్పుడు ఎంతమంది కాదు, ఒక్క గురించి ముత్యాల వారి గురించి చెప్పుకుంటే 1,00,000 ఎకరాలు ఇచ్చిన మహానుభావుడు ఆయన సాగర్ ప్రాజెక్ట్ కోసం. ఆయన గురించి ఎవరు మాట్లాడుకోరు. ప్రాజెక్ట్ ఓపెనింగ్కి వచ్చి ఆధునిక దేవాలయం అని కీర్తించిన నెహ్రూ గురించి చెప్పుకుంటాం. దాని వెనకాల ఉన్నది ఆయన. అది హైలైట్ చేసుకొని సామాజిక వర్గం మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం, సమాజంలో మేము అంతర్భాగమే అని చెప్పే ప్రయత్నం, ఈ వేదిక నుంచి చేస్తారా? ఈ రెండు మా యొక్క ప్రధాన ఉద్దేశాలు కూడా ఈ వేదికపై నుంచి మేము చెప్పడం అనేది మా యొక్క ప్రధాన ఉద్దేశాలు. అంటే నిష్కారణంగా మా మీద ఈర్ష్యాద్వేషాలు పెంచారు. మా యొక్క ఈ సమావేశం తర్వాత మేము సమాజానికి ఏం చేశామనేది విస్తృతంగా మేము ప్రచారానికి తీసుకెళ్ళిపోతాం. తర్వాత ఇంకా సమాజానికి ఏం చేయాలి అనే దాని మీద కూడా మా యొక్క ఆలోచనలు ఉంటాయి. దీనివల్ల రేపు కమ్మవారు అనగానే విద్వేషాలు రెచ్చగొట్టి తెలిసి తెలియక మా మీద ద్వేషం పెంచుకునే సామాజిక వర్గాలు కూడా మేమంటే ఒక గౌరవప్రదమైన భావనతోటి కమ్మవారు అనగానే అన్నం పెట్టి అన్నదాతలు అనే యొక్క భావన క్రియేట్ చేయటం అని కూడా దీంట్లో ప్రధాన ఉద్దేశం. దాంట్లో లక్ష్యం చేస్తాం. ముఖ్యంగా ఒక టార్గెట్ పెట్టుకున్నాం మేము నెక్స్ట్ 5 years 2020-30 వరకు కమ్మ 2,10,00,000 మంది కమ్మ సామాజిక వర్గం వారి యొక్క డాటా, వారి యొక్క సమగ్ర సమాచారాన్ని సేకరించే ఒక పెద్ద బృహత్ ప్రణాళికని ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తున్నాం. ఆ యొక్క సమగ్ర సమాచారము, కుటుంబ నేపథ్యము, విద్య, ఇటువంటి అన్నీ వచ్చిన తర్వాత ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో
వాళ్ళకి ఎలా చేయాలనేది ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది. జ్యూస్ ఎట్లాగైతే ప్రపంచవ్యాప్తంగా ఎలాగైతే సెట్ చేసి వాళ్ళలో ఒక ఐకమత్యము, వాళ్ళలో ఒక అభివృద్ధిలోకి తీసుకొచ్చేది జ్యూస్ కావచ్చు, సింధీస్ కావచ్చు అన్నారు. మా సామాజిక వర్గం కూడా అటువంటి సామాజిక వర్గమైన. కాబట్టి మా దాంట్లో ఎవరైతే ఉన్నారో అందరిని తీసుకొస్తూ సమాజానికి ఇంకేం చేయాలనేది కూడా 2 రోజుల సమావేశం తర్వాత వెరీ క్లియర్ కట్ ఒక విజన్, ఒక మిషన్ తోటి మేము పనిచేయబోతున్నాం. రైట్, ఆల్ ద బెస్ట్ కుసుమ్ కుమార్ గారు. ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక వర్గం ఇప్పటివరకు చేసిన కృషి, ఇక మీదట చేయబోతున్న కార్యక్రమాలు అన్నీ ఆ 2 రోజులు ఆ వేదికగా మీరు చేసే ప్రయత్నాలు జనానికి, జనసామాన్యానికి చేరాలి. అండ్ అట్ ద సేమ్ టైం జరుగుతున్న విద్వేషపూరిత ప్రచారాన్ని తిప్పికొట్టి సమాజంలో మేము అంతర్భాగమే, మేము వేరు కాదు, నాగరికత మేము సృష్టిస్తాం అని ఒక బలమైన మెసేజ్ ఆల్రెడీ మీరు సృష్టించిన నాగరికతల్లో కూడా ఉన్నాయి. అవన్నీ మెన్షన్ చేస్తూ వెళ్ళి సమాజాన్ని కలుపుకొని ముందుకెళ్లే కార్యక్రమం చేస్తున్నందుకు అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్, పార్టిసిపేటింగ్ ఇన్ ద షో. సో చూసాం కదా, అంటే ఒక అద్భుతమైన DNA ఉన్న కమ్మ సామాజిక వర్గం